గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్ అమ్మ. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం చెప్తాను చూడండి. కరెంట్ అఫైర్స్ కోర్స్, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ ఏదైతే ఉంటుందో అది మీ అందరికీ చాలా రోజులు చెప్తున్నాను, లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు. సో ఈ 15వ తారీఖు నుంచి, అంటే రేపటి తర్వాత 16వ తారీఖు నుంచి ఏమవుతుందంటే దీని తాలూకా ఫీజు అనేది పెరుగుతుంది. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. దీనిలో మీకు ఫుల్ హిందూ ఎనాలిసిస్ అనేది వస్తుంది, డీటెయిల్డ్గా మొత్తం హిందూ ఎనాలిసిస్ వస్తుంది, దాని తాలూకా పీడిఎఫ్ వస్తుంది, దాంతోపాటు పిఐబి అనాలిసిస్ వస్తుంది, దాని తాలూకా పీడిఎఫ్ వస్తుంది, దాంతోపాటు ఎవ్రీడే లైవ్ క్లాస్ ఒకటి అవ్వడం అనేది జరుగుతుంది. మీకు దాని తాలూకా పీడిఎఫ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రియారిటీ బేసిస్ మీద ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆర్టికల్స్ అండ్ యోజన కురుక్షేత్ర ఆర్టికల్స్ కూడా వస్తాయి. దాంతోపాటు ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఉంటుంది అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ కూడా మీకు ఉండడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఇవన్నీ మీకు రావడం అనేది జరుగుతుందండి. దాంతోపాటు ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దానికి కూడా మీకు ఫ్రీ యాక్సెస్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు యూపీఎస్సీ టాపిక్ వైజ్ టెస్టులకి అండ్ గ్రాండ్ టెస్టులకు కూడా మీకు ఫ్రీ ఆఫ్ యాక్సెస్ అనేది లభిస్తుంది. సో ఇన్ని చాలా ఎఫోర్డబుల్ ఫీకి అందించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నెంబర్ మరొకసారి రాస్తున్నాను చూడండి, ప్రత్యూష మేడం నెంబర్ 7893899553. సో కరెక్ట్గా ఒకటి చెప్తున్నాను చూడండి. లాస్ట్ ఇయర్ నా కరెంట్ అఫైర్స్ కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు, రోజు ఫాలో అయినటువంటి స్టూడెంట్స్ కొంతమంది నాకు తెలుసు, వాళ్ళకి ఏదైతే ఇన్ఫర్మేషన్ పేపర్లో ఏది వచ్చినా దాని గురించి కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసు. ఎందుకంటే నేను ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళు చక్కగా ధారాళంగా దాని గురించి మాట్లాడగలరు. ఇఫ్ యూ వాంట్ టు మీరు కూడా అలా మాట్లాడాలి, ప్రతి ఒక్క విషయం గురించి అవగాహన ఉండాలి, ప్రతి ఒక్క విషయం గురించి పునాదుల నుంచి తెలుసుకోవాలనుకుంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. మిమ్మల్ని అలా తయారు చేసే బాధ్యత నాది. జస్ట్ మీ టైం, మీ తాలూకా డిసిప్లిన్ నాకు ఇవ్వండి. రోజు వీడియోస్ చూడండి, చక్కగా మీరు తయారవుతారు, అది నా హామీ. సో వీలైతే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు ఆలోచించండి, వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. రైట్, ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే ఆర్టికల్స్ చూడండి అమ్మా. మొదటిది మరాఠా కోటా గురించి రావడం అనేది జరిగింది. రెండవది యాప్ టు రివ్యూ సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్. మూడవది ఇండియా రెసిస్ట్ కమ్యూనిటీ స్ప్రెడ్ ట్యాక్. నాలుగవది ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ గురించి మళ్ళీ వచ్చింది. ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ అండ్ దాంతోపాటు అస్సాం ఎన్ఆర్సీ గురించి రావడం అనేది జరిగింది. అండ్ ట్రిప్స్ గురించి కూడా రావడం అనేది జరిగింది, డబ్ల్యూటీఓ అగ్రిమెంట్ అయినటువంటి ట్రిప్స్ గురించి కూడా. వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఈరోజు హిందూ అనాలిసిస్లో యూట్యూబ్లో అప్లోడ్ చేసే వెర్షన్లో మొదటి 3 ఆర్టికల్స్ని డిస్కస్ చేస్తాను. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ అవుతారో వాళ్ళకి యాప్లో వీటన్నిటితో కలిపి ఫుల్ వీడియోకి యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి, మీకు చాలా వాల్యుయేషన్ అయితే ఉంటుంది. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. అన్నిసార్లు చెప్తున్నానంటే మీకోసమే చెప్తున్నాను. ఓకేనా? రైట్. మరి సో ఒకసారి ఈరోజు హిందూ అనాలిసిస్లోకి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి మరాఠా కోటా గవర్నమెంట్ ఫైల్స్ పిటిషన్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. సో మనం పాలిటీలో ఈ ఆర్టికల్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండమ్మా, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. డీటెయిల్డ్గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో నేను ఆల్రెడీ దీని గురించి డీటెయిల్డ్గా వీడియో చేశానండి. కంప్లీట్ రిజర్వేషన్ సిస్టమ్ గురించి ఎండ్ టు ఎండ్ తెలుసుకోవాలి సార్ అంటే ఆ వీడియో ఒకసారి చూడండమ్మా. మరాఠా కోటా ఎల్టీఎక్స్ క్లాసెస్ అని కొట్టండి, అర్థమైందా? సో మరాఠా కోటా ఎల్టీఎక్స్ క్లాస్ అని కొడితే మీకు యూట్యూబ్లో కొడితే ఫస్ట్ సెషన్లోనే వస్తుంది. నేనే చేశాను డీటెయిల్డ్గా, జాగ్రత్తగా ఇది చేయండి. అది చూస్తే మీకు మొత్తం ఇండియాలో రిజర్వేషన్ సిస్టమ్ యొక్క ఎవల్యూషన్, దాని పుట్టు పూర్వోత్తరాలు, దానికి ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్, రిజర్వేషన్ సిస్టమ్కి ఇన్ ఫేవర్గా ఉండేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎగనెస్ట్గా ఉండేటటువంటి ఆర్గ్యుమెంట్స్ అన్నింటినీ టచ్ చేశానమ్మా. సో జాగ్రత్తగా చూడడానికి ప్రయత్నించండి. అండ్ కోటా అంటే ఏంటి? ఇక్కడ రిజర్వేషన్కి చాలా పేర్లు ఉండడం అనేది జరుగుతుంది. రిజర్వేషన్కి కోటా అని అనడం అనేది జరుగుతుంది. కొంతమంది ఎఫర్మేటివ్ యాక్షన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. కొంతమంది పాజిటివ్ డిస్క్రిమినేషన్ అని చెప్పి కూడా అనడం అనేది జరుగుతుంది. సో మన తాలూకా రిజర్వేషన్ అంటే ఏంటి? సింపుల్గా రిజర్వేషన్ అంటే అర్థం ఏంటి అంటే, రిజర్వేషన్ అంటే సింపుల్గా రిజర్వింగ్ సమ్ సీట్స్ ఇన్ లెజిస్లేచర్స్ అంటే చట్టసభల్లోనూ, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే విద్యాలయాలు ఏవైతే ఉంటాయో యూనివర్సిటీలు కానీ స్కూళ్ళు కాలేజీల్లోనూ, దాంతోపాటు జాబ్స్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉంటుందో ఎంప్లాయ్మెంట్, వీటిలో కొన్ని
హిస్టారికల్గా వీక్గా ఉండేటటువంటి ఇంకా గట్టిగా మాట్లాడుకుంటే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఏవైతే ఉంటాయో, కులాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొన్ని సీట్లను కేటాయించడమే రిజర్వేషన్. అది లెజిస్లేచర్లో అవ్వచ్చు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో అవ్వచ్చు, జాబ్స్ ఏవైతే ఉంటాయో జాబ్స్లో కూడా అవ్వచ్చు. మొదట రిజర్వేషన్ అనేటటువంటి ఆలోచనని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు? జ్యోతిబా పూలే ఎవరైతే ఉంటారో జ్యోతిబా పూలే. సో ఈయన మొదట రిజర్వేషన్స్ని తీసుకురావడం అనేది జరిగింది. ఎప్పుడు అంటే ఇండియాలో సివిల్ సర్వీసెస్ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ యొక్క రివైవల్ కోసం వచ్చినటువంటి హంటర్ కమిషన్ ఏదైతే ఉంటుందో, హంటర్ కమిషన్తో ఈయన చర్చలు జరపడం అనేది జరుగుతుంది. మొదట రిజర్వేషన్ సిస్టమ్ అనేటటువంటి దీన్ని ముందుకు తీసుకురావడం అనేది జరుగుతుంది. కానీ అసలైనటువంటి రిజర్వేషన్ ఎప్పటి నుంచి ముందుకు రావడం అనేది జరిగింది? 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఏదైతే ఉంటుందో దీని ద్వారా అప్పటి బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి మెక్డొనాల్డ్ రామ్సే ఎవరైతే ఉంటారో, రామ్సే మెక్డొనాల్డ్ ఎవరైతే ఉంటారో ఆయన కమ్యూనల్ అవార్డ్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్తో తీసుకురావడం అనేది జరిగింది. వాట్ డూ యూ మీన్ బై కమ్యూనల్ అవార్డ్ అమ్మా అంటే సెపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ డిఫరెంట్ సెక్షన్స్. సో ఎలక్టరేట్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి సింపుల్గా. కొన్ని నియోజకవర్గాలు కొన్ని కులాలకే కేటాయించడం అనేది జరుగుతుంది లెజిస్లేచర్లో ఇక్కడ ముఖ్యంగా. సో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిమ్స్కి కొన్ని నియోజకవర్గాలు కేటాయిస్తారు. ఇప్పటికీ అలాగే జరుగుతుంది కదా సార్. కమ్యూనల్ అవార్డు ఇప్పటికీ కమ్యూనల్ అవార్డు ఉందా అంటే కాదు. కొన్ని ఇప్పుడు ఇప్పటికీ మనకు కొన్ని ఎస్సీ ఇది కాన్స్టిట్యుయెన్సీ అని, ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ అని అంటూ ఉంటాం. ఇది ముస్లిం కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. వాళ్ళు మాత్రమే అక్కడ పోటీ చేయాలన్నట్టు. అదొక్కటే కాదు, కమ్యూనల్ అవార్డులో ఇంకొకటి ఏమొస్తుంది అంటే ఓటు వేసే వాళ్ళు కూడా ముస్లిమ్సే అవ్వాలి. అంటే ముస్లిం కాన్స్టిట్యుయెన్సీలో ఏం జరుగుతుంది? నిల్చునేవాడు ముస్లిం అవుతాడు, ఓటు వేసేటటువంటి వాటర్ లిస్ట్లో ఉండేటటువంటి పేర్లు కూడా ముస్లింల పేర్లే ఉంటాయన్నమాట. ఇది కమ్యూనల్ అవార్డ్ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో మొదట ఇప్పటి రిజర్వేషన్ ప్రజెంట్ ఉన్నటువంటి రిజర్వేషన్ ఫామ్ ఒకప్పుడు అలా ఉండేదన్నమాట. కానీ తర్వాత మనకి ఎప్పుడైతే ఇది రావడం అనేది జరిగిందో, మనకి ఎప్పుడైతే స్వాతంత్రం రావడం అనేది జరిగిందో, ఎప్పుడైతే మనం రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే ఏర్పరచుకున్నామో ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్స్ అనేవి ఓన్లీ లెజిస్లేచర్లో పెట్టారండి, ఓన్లీ చట్టసభల్లో పెట్టారు. ఉద్యోగాల్లో కానీ లేకపోతే మన తాలూకా ఇవేవైతే ఉంటాయి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ రిజర్వేషన్ అనేది అసలు ఎప్పుడు పెట్టలేదమ్మా. ఓన్లీ లెజిస్లేచర్లో మనం ఏం చెప్తుంది? ఆర్టికల్ 334 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉంటుందో అది చట్టసభల్లో మన అణగారిన వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాతినిధ్యం అనేది కల్పించాలి, అప్పుడే వాళ్ళ వాయిస్ అనేది వినిపిస్తుందని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అది కూడా కేవలం ఎన్ని సంవత్సరాల వరకు? 10 సంవత్సరాల వరకే ఇచ్చారు. సో తర్వాత అమెండ్మెంట్స్ కాన్స్టిట్యూషన్కి వివిధ రకాలైనటువంటి సవరణలు చేసి ఆ 10 కాస్త పొడిగిస్తూ ఇప్పటికీ రిజర్వేషన్ లెజిస్లేచర్లో కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ వరకు ఓకే. అయితే రిజర్వేషన్ ఏదైతే ఉంటుందో రిజర్వేషన్ని మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే చూడండి 1951. సో మన రాజ్యాంగం ఏదైతే ఉంటుందో అది ఆమోదమయ్యి ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిన సరిగ్గా సంవత్సరం తర్వాత మద్రాస్ గవర్నమెంట్ అప్పటి మద్రాస్ స్టేట్, ఇప్పుడు మనం తమిళనాడు అంటున్నాం, అప్పటి మద్రాస్ స్టేట్ ఏదైతే ఉంటుందో మద్రాస్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అదేం చేసింది? హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ కాలేజీలు అండ్ మెడికల్ కాలేజీలు స్టేట్లో ఉండేటటువంటి వాళ్ళ రాష్ట్రంలో ఉండేటటువంటి మెడికల్ కాలేజీలో మన తాలూకా షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించింది. సో మరి రిజర్వేషన్ ఎలా కల్పిస్తారండి? అది కరెక్ట్ కాదు కదా. ఎందుకు అంటే మనకి ఆర్టికల్ 15 అనేది ఉంటుంది. ఆర్టికల్ 15 ఈజ్ ఎ పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కంప్రైజెస్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండి, ప్రాథమిక హక్కులు ఉంటాయి. సో ప్రాథమిక హక్కుల్లో ఏముంటాయి మనకి? ఇవి చూసుకుంటే 12 నుంచి 35 వరకు ఇది అధికరణలు ఏవైతే ఉంటాయో ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఉంటాయి. సో 15th ఆర్టికల్ ఏం చెప్తుంది? డిస్క్రిమినేషన్ చేయకూడదని చెప్తుంది. ఏం చెప్తుంది? ఎవరిని డిస్క్రిమినేషన్ చేయకూడదంట. దేని బేస్గా చేయకూడదు? వాళ్ళ తాలూకా రిలీజియన్ బేస్ మీదుగా, అంటే వాళ్ళ తాలూకా మతం పేరు మీదుగా, వాళ్ళ తాలూకా క్యాస్ట్ ఏదైతే ఉంటుందో క్యాస్ట్ పేరు మీదుగా, వాళ్ళ తాలూకా రేస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ తాలూకా జాతి పేరు మీదుగా, వాళ్ళ తాలూకా రంగు వర్ణం ఏదైతే ఉంటుందో దాని పేరు మీదుగా, కలర్ పేరు మీదుగా, దాంతోపాటు ఇంకొక మాట కూడా అనడం అనేది జరుగుతుంది. ఏంటమ్మా అంటే అది రిలీజియన్, క్యాస్ట్, దాంతోపాటు మనకి రేస్ ఏదైతే ఉంటుందో రేస్, దాంతోపాటు మనకి కలర్ ఏదైతే ఉంటుందో కలర్, సో దాంతోపాటు సెక్స్ అండి, మన తాలూకా లింగం ఏదైతే ఉంటుందో దాని ప్రకారంగా కూడా డిస్క్రిమినేట్ చేయొద్దు అని చెప్తుంది. మరి ఇక్కడ క్యాస్ట్ పేరు మీదుగా డిస్క్రిమినేట్ చేస్తున్నారు కదా, ఎస్సీ ఎస్టీలకు మాత్రమే రిజర్వేషన్ అనేది కల్పిస్తున్నారు కదా, వేరే వాళ్ళకి ఇది చేయట్లేదు కదా. సో ఇట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 15 అని చెప్పి సో మద్రాస్ హైకోర్టు మీద చంపకం దొరైరాజన్ అనేటటువంటి ఒక ఆవిడ ఏం చేయడం అనేది జరిగింది?
కేసు వేయడం అనేది జరిగింది. ఏం చేశారు? ఈవిడ కేసు వేశారు మద్రాస్ గవర్నమెంట్ మీద. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, అవునవును మీరు ఈ ఆర్టికల్ 15 వైలేట్ చేస్తూ ఉన్నారు, సో రిజర్వేషన్స్ అనేవి కల్పించకూడదు అని చెప్పడం అనేది జరిగింది. ఇది ఎక్కడ న్యాయం రా బాబు? ఆర్టికల్ 46 ఏదైతే ఉంటుందో, ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? మాకు స్టేట్ ఏదైతే ఉంటుందో మన ప్రభుత్వానికి డైరెక్షన్స్ ఇస్తుంది. ఆర్టికల్ 46 ఈజ్ పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అమ్మ. సో పార్ట్ 4 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో ఏముంటాయి? డిపిఎస్పీస్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అంటాం, ఆదేశిక నియమాలు అంటాం. అంటే ప్రభుత్వానికి కాన్స్టిట్యూషన్ రచించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసినటువంటి మార్గదర్శకాలు అన్నమాట, డైరెక్షన్స్ ఇచ్చారు. సో అదేం చెప్తుంది? స్టేట్ అనేది సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అభ్యున్నతి కోసం పోరాడమని చెప్తుంది. సో అందుకే కదా మేము ఇక్కడ చేసాం. వీళ్ళు సుప్రీంకోర్టు వాళ్ళు ఏంటో ఆ రిజర్వేషన్స్ అనేవి ఇవ్వొద్దంటారు అని చెప్పి పార్లమెంట్ ఏదైతే ఉంటుందో, పార్లమెంటు అంతా కలిపి ఒక చోటుకి చేరిందనమాట. చేరి మద్రాస్ స్టేట్ ఏదైతే ఉంటుందో దానికి సపోర్ట్గా మొదటి రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో, ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1951 ఏదైతే ఉంటుందో ఇది తీసుకొచ్చి ఏం చేశారు? ఎడ్యుకేషనల్ ఆర్టికల్ 15 క్లాజ్ 1 క్లాజ్ డి ఏదైతే ఉంటుందో ఇది యాడ్ చేసి మనకి ఒక ఇది యాడ్ చేయడం అనేది జరిగింది. ఏం చెప్పారు అంటే, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వేషన్స్ అనేవి కల్పించవచ్చు అనేటటువంటి దాని మీద ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఓన్లీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనూ ఉద్యోగాల్లోనూ ఎవరికి ఉండేవైతే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్కే ఉండేవి. మరి ఓబీసీలకి రిజర్వేషన్ అనేది ఎప్పుడు మొదలైందండి? ఓబీసీలకి రిజర్వేషన్ అనేది ఎప్పుడు వచ్చిందో చూద్దాం, జాగ్రత్తగా చూడండి. మనకి మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో, మండల్ కమిషన్, ఈ మండల్ కమిషన్ ఏర్పాటు అవ్వడం అనేది జరిగిందమ్మా. మండల్ కమిషన్ని 1978లో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో మండల్ కమిషన్ ఏదైతే ఉంటుందో ఈ మండల్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు? సో ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ ఉన్నారా లేదా చూడమని చెప్పి ఇది చేయడం అనేది జరిగింది. సో మండల్ కమిషన్ ఏముంటుంది అంటే, ఉన్నారండి అలాంటి వాళ్ళు, వాళ్ళని ఓబీసీస్ అంటాము, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని చెప్పి అంటాము. వాళ్ళు మొత్తం ఇండియాలో ఎంత 54% మెంబర్స్ ఉండడం అనేది జరిగిందండి. సో వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ కల్పించండి అంటారు. అప్పుడు ఇందిరాగాంధీ ఎవరైతే ఉంటారో ఇందిరాగాంధీ నేను కల్పించను అంటుంది. ఇందిరాగాంధీ అసాసినేట్ అయిపోతున్న తర్వాత రాజీవ్ గాంధీకి అడుగుతారు, రాజీవ్ గాంధీ కూడా నేను కల్పించను, నేను రిజర్వేషన్స్ ఓబీసీస్కి ఇవ్వను అంటాడు. అప్పుడు తర్వాత ఎవరు వచ్చారు అంటే మన తాలూకా వీపీ సింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వీపీ సింగ్ గవర్నమెంట్ అనేది రావడం అనేది జరుగుతుంది. సో వీపీ సింగ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? వీపీ సింగ్ గవర్నమెంట్ దగ్గర 2 ఆర్స్ ఉంటాయి, 2 చాయిస్లు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఆర్ ఏంటి అంటే మన తాలూకా రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్, రెండవ ఆర్ ఏంటి అంటే రామ్ మందిర్. అర్థమైందా? సో రామ్ మందిర్ వీపీ సింగ్ గవర్నమెంట్ ఫార్ములేట్ అవ్వడానికి హెల్ప్ చేసింది ఎవరు అంటే బీజేపీ. బీజేపీ ఈజ్ ఎ రైట్ వింగ్ పార్టీ, హిందుత్వ పార్టీ, మీ అందరికీ తెలుసు. సో వీపీ సింగ్కి అర్థమవుతుంది నేను ఎంత మాత్రం మరి ఉండలేను, సో నన్ను కన్ఫామ్గా బీజేపీ దించేస్తుంది, సో అందుకోసం అని చెప్పి నేను రిజర్వేషన్కి ఇది చేస్తాను రామ్ మందిర్ కంటే. సో ఆయన దిగిపోతూ ఒక ల్యాండ్ మార్క్ నిర్ణయం తీసుకుందాం అనుకుంటాడండి, చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఒక నిర్ణయం తీసుకుందాం అనుకుంటాడు. అందుకు రిజర్వేషన్ ఫర్ ఓబీసీస్ ఏవైతే ఉంటాయో దాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. అది కూడా ఎంత? 27% రిజర్వేషన్ అనేది ఏర్పాటు చేయాలి అనుకుంటారు. సో అప్పుడు తర్వాత ఈయన రిజర్వేషన్ కోటేసి రామ్ మందిర్కి ఓటేయకపోతే బీజేపీ ఏం చేస్తుంది? సపోర్ట్ ఇవ్వడం మానేస్తుంది. వీపీ సింగ్ గవర్నమెంట్ ఏమవుతుంది? కుప్పకూలిపోతుంది. వీపీ సింగ్ గవర్నమెంట్ తర్వాత మళ్ళీ ఎవరు వస్తారు? మన తాలూకా తెలుగువాడైనటువంటి పివి నరసింహారావు గారు ఎవరైతే ఉంటారో పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఈ తాలూకా మండల్ కమిషన్ రిపోర్ట్కి ఇంకొకటి యాడ్ చేస్తారు. ఏంటి? ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10% రిజర్వేషన్ అనేది అందించాలి అని మొత్తం కలిపి డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ డెసిషన్కి సౌత్ ఇండియా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే సౌత్ ఇండియాలో ఓబీసీస్ ఎక్కువ, బ్యాక్వర్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ. బట్ నార్త్ ఇండియాలో అందరూ ఎవరు? ఆరియన్స్, మేము నోబుల్ పీపుల్, మేము పెద్ద క్యాస్ట్ వాళ్ళం, క్షత్రియాస్, బ్రాహ్మిన్స్ వీళ్ళు ఎక్కువ. సో మరి ఓబీసీ రిజర్వేషన్ తెస్తే వాళ్ళ మెరిట్కి ఇది అవ్వడం అనేది జరుగుతుంది కదా, ప్రాబ్లం రావడం అనేది జరుగుతుంది కదా. సో అప్పుడు నార్త్ ఇండియాలో ఏం మొదలైనాయి అంటే ఓబీసీ రిజర్వేషన్కి ఎగనెస్ట్గా రియోట్స్, మొత్తం కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ బయలుదేరడం అనేది జరిగినాయి. సో ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నింటినీ దగ్గర నుంచి చూస్తున్నటువంటి ఒక లాయర్ పేరు ఏం పేరు అంటే ఇందిరా సాని ఎవరైతే ఉన్నారో ఇందిరా సాని.
ఎవరండి? ఇందిరా సాని ఎవరైతే ఉన్నారో ఈ లాయర్, ఈవిడ ఏం చేసింది, గవర్నమెంట్ ఈ తాలూకా నిర్ణయం తీసుకోవడం వల్లే ప్రాబ్లం వచ్చింది. సో అందుకే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎగనెస్ట్గా ఒక కేసు వేయడం అనేది జరిగింది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి రిజర్వేషన్, ఓబీసీ రిజర్వేషన్కి ఎగనెస్ట్గా కేసు వేసింది. అప్పుడు సుప్రీంకోర్టు ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇచ్చింది. దాన్నే ఇందిరా సాని వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేసు అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. ఏమిచ్చింది సార్ మన తాలూకా దీనిలో సుప్రీంకోర్టు? ఇండియాలో రిజర్వేషన్స్ ఎట్టి పరిస్థితుల్లో 50% కంటే దాటకూడదు. ఫస్ట్ క్యాప్ విధించింది, అంటే పైన పీక్ పెట్టింది. 50% కంటే ఎప్పుడు రిజర్వేషన్స్ అనేవి దాటకూడదు, ఫిక్స్. రెండవది ఏం చెప్పింది అంటే ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీస్కి రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది. ఓబీసీస్కి రిజర్వేషన్స్ కల్పించవచ్చు అని చెప్పింది. కానీ ఒక్క చిన్న మెలిక పెట్టింది. ఏం మెలిక పెట్టింది? క్రీమీ లేయర్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో కాన్సెప్ట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. సో ఓబీసీస్కి రిజర్వేషన్ అందించాలి అంటే హీ షుడ్ పొసెస్ నాన్ క్రీమీ లేయర్, అంటే 8 లక్షల లోపు వాళ్ళ వార్షిక ఆదాయం అనేది ఉండాలి అనేటటువంటి కొన్ని నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి తీసుకురావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, పివి నరసింహ గారు ఏమన్నారు, ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ 10% రిజర్వేషన్ అన్నారు కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్, అది అంత మాత్రం చెల్లదు, దానికి నేను ఒప్పుకోనని చెప్పింది. సో రిజర్వేషన్ తాలూకా కాన్సెప్ట్ ఏంటి? చారిత్రకంగా వాళ్ళకి అణగారిన వర్గాలుగా వారికి చరిత్రలో చూసుకుంటే వాళ్ళకి చాలా డిస్క్రిమినేషన్ ఎదురైంది. పాపం చాలా ఇబ్బందులు పడ్డారు. సో అందరూ వీళ్ళకి బయట పెద్ద కులం వాళ్ళు నూతి నీరు ఏదైతే ఉంటుందో దాన్ని వీళ్ళు తాగలేనటువంటి పరిస్థితి, చెరువు నీళ్ళు ఏదైతే ఉంటుందో అవి తాగలేనటువంటి పరిస్థితి, అంత దారుణమైనటువంటి వివక్షకు గురైనటువంటి వాళ్ళకి ఒక న్యాయం చేయాలి, ఒక పుష్ అనేది ఇవ్వాలి. అందుకోసం కదా రిజర్వేషన్స్ తీసుకొచ్చారు. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి ఎందుకు అబ్బాయి ఇవ్వాలి? గవర్నమెంట్ ఏమైనా కన్సల్టెన్సీయా? నీకు జాబ్ లేకపోతే జాబ్ ఇప్పించడానికి కానీ లేకపోయినా ఇదా అని చెప్పి సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టింది. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ప్రభుత్వం బాధ్యత కాదే, సో వాళ్ళ అసమర్థత అని చెప్పడం అనేది జరిగింది. సో ఓన్లీ 50% క్యాప్ పెట్టింది. ఓబీసీస్ ఎవరైతే ఉన్నారో ఓబీసీస్కి మాత్రం రిజర్వేషన్ ఇమ్మని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో అయితే ఈ 50% కూడా ఎప్పుడు ఏమని చెప్పింది అంటే 15% రిజర్వేషన్ అనేది దాటకూడదు, ఎక్సెప్ట్ ఇన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్, ఓన్లీ పరిస్థితులు దాటిపోతే అప్పుడు తీసుకోండి 50%, కానీ తీసుకోవద్దు అని చెప్పడం అనేది జరిగింది. అయితే రీసెంట్గా ఏం జరిగింది, ఇక్కడ వరకు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమైందని అనుకుంటున్నాను. రీసెంట్గా ఒక నిర్ణయం అనేది జరిగింది. సో మహారాష్ట్ర గవర్నమెంట్ అనేది ఒక యాక్ట్ అనేది పాస్ చేసింది. ఏంటది? మహారాష్ట్ర స్టేట్ రిజర్వేషన్ ఫర్ SCBC, సోషల్లీ అండ్ ఎడ్యుకేషనలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ ఆఫ్ 2018, దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈ యాక్ట్ చేసి ఏం చేశారు, మరాఠాలు ఎవరైతే ఉన్నారో మహారాష్ట్రలో ఉండేటటువంటి మరాఠా కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వారియర్ కమ్యూనిటీ, పొలిటికల్లీ డామినెంట్ కమ్యూనిటీ అయినప్పటికీ వీళ్ళు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పడం అనేది జరిగింది. రిజర్వేషన్ ఎంత కల్పించారు? 16%. గైక్వాడ్ కమిటీ రికమెండేషన్ ప్రకారం 16% రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పారు. బట్ మహారాష్ట్రలో అప్పటికే 50% దాటిపోతుంది రిజర్వేషన్. ఇందిరా సాని దానిలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? 50% దాటకూడదని చెప్పింది. సో మహారాష్ట్రలో ఉండేటటువంటి లాయర్లందరూ మన తాలూకా బాంబే హైకోర్టు ఏదైతే ఉంటుందో బాంబే హైకోర్టుకి వెళ్ళారు. బాంబే హైకోర్టు ఏమంది? మన తాలూకా మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడం సవ్వే కానీ 16% వద్దబ్బాయి, 12% to 13%, 12% ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రిజర్వేషన్, 13% ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ కల్పించండి అని చెప్పిందండి. ఎవరికి చెప్పిందండి? మన తాలూకా వీళ్ళు ఎవరైతే ఉన్నారో మన తాలూకా గవర్నమెంట్కి చెప్పింది. గవర్నమెంట్ ఓకే అంది. సో గవర్నమెంట్ మరి బాంబే హైకోర్టు కూడా రిజర్వేషన్ క్యాన్సిల్ చేయలేదు కదా, పొలిటికల్లీ డామినెంట్ అయినప్పటికీ రిజర్వేషన్ వాళ్ళకెందుకు అవసరం లేదు కదా మరాఠాలకి. సో అందుకోసం అని చెప్పి వీళ్ళందరూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది? ఈ తాలూకా చట్టాన్ని రిపీల్ చేయడం అనేది జరిగింది, కొట్టివేయడం అనేది జరిగింది. సో మరాఠాలకు రిజర్వేషన్ అనేది ఇవ్వకూడదు. 5 జడ్జి కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏదైతే ఉందో మరాఠాలకు రిజర్వేషన్ కల్పించడం అనేది అన్కాన్స్టిట్యూషనల్. అర్థమైందా? సో మరాఠా కమ్యూనిటీ రిజర్వేషన్స్ పెట్టడం వల్ల 50% దాటిపోవడం అనేది జరుగుతుంది. ఒక అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చిందండి సుప్రీంకోర్టు. ప్రతి ఒక్కరు, ఇప్పుడు నాకు రిజర్వేషన్ కావాలి అని నువ్వు అనుకుంటున్నావు అనుకో, నాకు రిజర్వేషన్ కావాలి అని నువ్వు అనుకుంటున్నావు. సో రిజర్వేషన్ కావాలి అనుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నేను అణగారిన వర్గాన్ని, నేను బ్యాక్వర్డ్ అని నువ్వు చెప్పుకుంటున్నట్టు. ప్రతి ఒక్క మనిషి నేను బ్యాక్వర్డ్ అని చెప్పుకుంటే దేశం ముందుకెళ్తుందా? ముందుకెళ్ళదు. గురుజడప్పారావు ఏమంటారు? దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులు దేశంలో ఉన్న మనుషులు నేను వెనక్కి వెళ్ళిపోతున్నాను అనుకుంటే దేశం ముందుకెళ్తుందా? పురోగతి సాధిస్తుందా? సాధించడం అనేది జరగదు. సో మెరిట్ అనేది సస్టైన్ అవుతుందా? అవ్వదు అని చెప్పి మనకు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో అది అద్భుతంగా తన తాలూకా స్టేట్మెంట్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. రైట్?
సో ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందండి. అండ్ దెర్ ఈజ్ నో ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్ ఆర్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ 50% దాటడానికి ఆ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్ ఏమీ మాకు కనిపించలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఇంకొక మాట ఏమని చెప్పి చెప్పడం అనేది జరిగింది అంటే ఓన్లీ ఈ తాలూకా అండర్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో 102వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉంటుందో 2018లో వచ్చినటువంటి 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అదేం చెప్తుంది అంటే అది ఏం తీసుకురావడం అనేది జరిగిందంటే నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో కోర్స్ ఇది ఆల్రెడీ స్టాట్యూటరీ బాడీగా ఉందండి, దీన్ని కాన్స్టిట్యూషనల్ బాడీగా చేయడం అనేది జరిగింది. సో దీనిలో బ్యాక్వర్డ్ క్లాసెస్ని నిర్ణయించేటటువంటి అధికారం ఎవరికి ఉంది? ఓన్లీ రాష్ట్రపతికి ఉంది. కానీ స్టేట్ లెజిస్లేచర్ ఏవైతే ఉన్నాయో వాటి పరిధిలోని ఉన్నటువంటి స్టేట్ లెజిస్లేచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్ని గుర్తించేటటువంటి అధికారం రాష్ట్రాలకు లేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ ప్రెసిడెంట్కే, రాష్ట్రపతికే ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. దీనికి సెవరల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయి దే రైజ్డ్ క్వశ్చన్స్ ఆన్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద అమెండ్మెంట్. సో అమెండ్మెంట్ యొక్క ఇంటర్ప్రిటేషన్ అంటే ప్రెసిడెంట్ గుర్తించాలని చెప్పింది కానీ వీళ్ళు రాష్ట్రాలు ఏమంటాయి? సో 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏం చెప్పింది అంటే రాష్ట్రపతి గుర్తించాలని చెప్పింది, కానీ రాష్ట్రపతి మాత్రమే గుర్తించవచ్చు అని చెప్పలేదు అని చెప్పి చెప్పడం అనేది జరిగిందమ్మ. కానీ ద బెంచ్ ఏదైతే ఉంటుందో మన తాలూకా కాన్స్టిట్యూషనల్ బెంచ్ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏం చెప్పింది అంటే దేర్ విల్ బి ఎ సింగిల్ లిస్ట్ ఆఫ్ సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ విత్ రెస్పెక్ట్ టు ఈచ్ స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీ నోటిఫైడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నోటిఫైడ్ చేయడం అనేది జరుగుతుంది, వేరే వాళ్ళు నోటిఫై చేయడం అనేది కుదరదు. అండ్ ద సెంటర్ ఎలోన్ ఈజ్ ఎంపవర్డ్ టు ఐడెంటిఫై సోషల్ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, నాట్ ద స్టేట్స్. రాష్ట్రాల నుంచి ఆ పవర్ ఏదైతే ఉంటుందో లాగేసుకోవడం అనేది జరిగింది అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చిందంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఫైల్డ్ ఎ రివ్యూ పిటిషన్. సో మీరు ఈ 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు కదండి, దాన్ని ఎప్పుడైతే ఇంటర్ప్రిట్ చేశారో మీరు తప్పుగా ఇంటర్ప్రిట్ చేశారు, ప్లీజ్ రివ్యూ యువర్ డెసిషన్. ఒక్క రాష్ట్రపతికి మాత్రమే కాదు రాష్ట్రాలకు కూడా ఉంటుంది ఆ పవర్ అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఫైల్డ్ ఎ రివ్యూ పిటిషన్ ఇన్ ద సుప్రీం కోర్ట్ ఛాలెంజింగ్ ఎ మేజర్ వ్యూ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ బెంచ్ దట్ ఓన్లీ ద సెంటర్ హ్యాస్ ద పవర్ అండర్ ద 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ to identify and list socially and educationally backward classes and not states. సో రాష్ట్రాలకు కాకుండా ఓన్లీ సెంటర్కి మాత్రమే సోషల్లీ అండ్ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఏదైతే ఉంటుందో వాటిని గుర్తించేటటువంటి అధికారం ఉందని చెప్పారు కదండి. 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని మీరు ఇంటర్ప్రిట్ చేశారు కదండి సుప్రీంకోర్టు గారు, దాన్ని దయచేసి రివ్యూ చేయండి ఇంకొకసారి అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో అది చెప్పడం అనేది జరిగింది. అదే మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఐ హోప్ ప్రతి ఒక్కరికి ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఎప్పుడు ఇంతే డీటెయిల్డ్గా చెప్తాను. కోర్స్ ఇట్ మే టేక్ టైం బట్ ఇన్ డీటెయిల్ వెళ్తాను ప్రతిదానికి. సో ఇలాగే ప్రతిదీ మీకు ఆర్టికల్ నేర్చుకోవాలంటే చక్కగా కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నాను 15th మే అంటే రేపటి తర్వాత 16 నుంచి ఫీజు అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఈ లోపే జాయిన్ అవ్వండి. అర్థమైందా? రైట్. సో నెక్స్ట్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాప్టివ్ వ్యూ సుప్రీం కోర్ట్ ప్రొసీడింగ్స్ లాంచ్డ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. గవర్నెన్స్లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 8 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం. సో ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే మనకి సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు అనేది మన కోవిడ్-19 కేసెస్ పెరగడం వల్ల మీటింగ్స్ అన్నీ తన కోర్ట్ హీరింగ్స్ అన్నీ వర్చువల్గా మొదలు పెట్టడం అనేది జరిగింది. మీ అందరికీ తెలుసు. సో వర్చువల్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతున్నాయి. సో ఈ ప్రొసీడింగ్స్ని మీడియా పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీడియా పర్సన్స్ అనేవాళ్ళు యాక్సెస్ చేసేందుకు గాను మీడియా పర్సన్స్ అనేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసేందుకు గాను ఏం చేశారు, ఒక మొబైల్ యాప్ ఏదైతే ఉంటుందో మొబైల్ యాప్ని రిలీజ్ చేస్తున్నట్టు లాంచ్ చేస్తున్నట్టు చెప్పడం అనేది జరిగింది. సో మీడియా పర్సన్స్ వాళ్ళ తాలూకా ఓన్ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మొబైల్ ఫోన్స్లో ఈ మొబైల్ యాప్ ద్వారా సో సుప్రీంకోర్టు యొక్క ప్రొసీడింగ్స్ అనేవి చూడొచ్చంట. అది మనకి చెప్పడం అనేది జరిగింది. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఉంటారో మన ఎన్వి రమణ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పారు అంటే పబ్లిక్ యాక్సెస్ టు కోర్ట్ హీరింగ్స్ వాజ్ ఇంపార్టెంట్. సో కోర్ట్ హీరింగ్స్కి పీపుల్ ఎవరైతే ఉన్నారో పీపుల్ చూడడం, దాంతోపాటు పీపుల్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళు దానికి యాక్సెస్ ఏదైతే ఉంటుందో కోర్ట్ హియరింగ్కి యాక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ద రూలింగ్స్ ఆఫ్ ద కోర్ట్స్ మోర్ పర్టికులర్లీ ద సుప్రీం కోర్ట్ హ్యాడ్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ. సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల జీవితాల మీద కోర్టుల యొక్క తీర్పులు ఏవైతే ఉంటాయో ప్రభావితం చూపిస్తాయి, ముఖ్యంగా వాళ్ళకి ఒక ధైర్యాన్ని ఇస్తాయి. దాంతోపాటు సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో పెద్దన్న లాంటి సుప్రీంకోర్టు యొక్క తీర్పులు అయితే ఇంకా ధైర్యాన్ని ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పి ఎన్వి రమణ గారు ఎవరైతే ఉంటారో ఆయన చెప్పడం అనేది జరిగింది. It was highlighted that the role of the media assumes importance in the process of disseminating information. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇన్ఫర్మేషన్ని సరిగ్గా పాస్ చేయడంలో మీడియా యొక్క రోల్ ఏదైతే ఉంటుందో ప్రెస్ వాళ్ళ తాలూకు రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పడం అనేది జరిగిందండి. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆల్సో లాంచ్ ఎ న్యూ ఫీచర్ ఇన్ ద సుప్రీం కోర్ట్స్ అఫీషియల్ వెబ్సైట్ కాల్డ్ ఇండికేటివ్ నోట్స్. ఇండికేటివ్ నోట్స్ అనేటటువంటి ఒక స్పెషల్ ఫీచర్ అనేది సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో సుప్రీంకోర్టు యొక్క వెబ్సైట్లో లాంచ్ చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఏం చేస్తుందంట ఇండికేటివ్ నోట్స్? చూడండి, ఏం లేదు, ఇండికేటివ్ నోట్స్ ద్వారా ఏమొస్తుందంటే సమరైజ్డ్ వెర్షన్ ఆఫ్ వెర్డిక్ట్ ఏదైతే ఉంటుందో ఈ సమరైజ్డ్ వెర్షన్ ఈజీ లాంగ్వేజ్లో మనకి ఏం చేస్తారు, సమరైజ్ చేయడం అనేది జరుగుతుంది. సింపుల్గా చెప్తాను చూడండి అమ్మా, మీరు ఎప్పుడైనా మీకు ఎప్పుడైనా అవి పాలిటీ టీచ్ చేసేటప్పుడు నేను ఎప్పుడైనా కేసులు టీచ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, వెన్ ఐ గెట్ కన్ఫ్యూజన్ ఐ యూజ్ టు ఓపెన్ దిస్ టోటల్ వెర్డిక్ట్ ఏదైతే ఉంటుందో ఆ కేసు వెర్డిక్ట్ షీట్ ఏదైతే ఉంటుందో ఓపెన్ చేస్తాను. చాలా మీకు ఒక తమిళ సినిమా చూసినట్టు ఉంటుంది, ఒక జపనీస్ సినిమా చూసినట్టు ఉంటుంది. సుప్రీంకోర్టు తాలూకు ఇది లాంగ్వేజ్ అనేది మనకు అర్థం కాదు అంత ఈజీగా. కోర్స్ నాకు కొద్దిగా అలవాటు కాబట్టి కొద్దిగా మీకు అంటే అందరికీ ఒక గంట పడితే నేను ఈజీగా ఒక అరగంటలోనే చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆ తాలూకు నోట్స్ అనేది ఆ తాలూకు ఇన్ఫర్మేషన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలకి వెర్డిక్ట్ అనేది యాక్సెస్ అవ్వట్లేదని చెప్పి ఏం చేశారు, ఒక సమ్మరైజ్డ్ వెర్షన్ అంటే ఈజీ టు అండర్స్టాండ్ వెర్షన్ ఏదైతే ఉంటుందో దానిలో ఈజీ టు అండర్స్టాండ్ ఫార్మాట్ ఏదైతే ఉంటుందో దానిలో కోర్టు తాలూకా వెర్డిక్ట్స్ అనేవి ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా, పబ్లిష్ చేయబోతున్నారంట. సో ఇట్ వుడ్ సర్వ్ యాజ్ ఎ యూజ్ఫుల్ రిసోర్స్ ఫర్ మీడియా పర్సన్స్ అండ్ ద జనరల్ పబ్లిక్ హూ విష్ టు బి బెటర్ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రూలింగ్స్ ఆఫ్ ద కోర్ట్ రూలింగ్స్ గురించి ఎవరైతే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారో, ఎవరైతే దగ్గరగా వాటిని అబ్జర్వ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వైడ్లీ ఒపైన్డ్ దట్ యాక్సెస్ టు మీడియా టు కోర్ట్ ప్రొసీడింగ్స్ వుడ్ ఇంక్రీజ్ ట్రాన్స్పరసీ. సో కోర్ట్ ప్రొసీడింగ్స్ ఏవైతే ఉంటాయో దానికి పీపుల్కి యాక్సెస్ ఉంటే ఇంకా జడ్జెస్ కానీ లేకపోతే ఎవరైతే పీపుల్ ఎవరైతే ఉంటారో ఎవరైతే దోస్ హూ ఇన్వాల్వ్ ఇన్ దిస్ హోల్ ప్రొసీజర్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హియరింగ్స్ వాళ్ళందరిలో ఒక ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. అంటే ఒక పైనుంచి ఎవరు చూస్తున్నారంటే కొద్దిగా జాగ్రత్తగా పనిచేస్తాం, అవునా కదా? సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది పెరుగుతుంది. సో మనకి న్యాయ వ్యవస్థ ఏదైతే ఉంటుందో ద డెలివరీ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉంటుందో దానిలో కూడా ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుందని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. సో ఇదే మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగిందమ్మా. మీ అందరికి ఇది కూడా అర్థమైందనే అనుకుంటున్నాను. మెయిన్స్లో రాసేటప్పుడు ఇలాంటివి మీకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇలాంటివి కోట్ చేయొచ్చు. అర్థమైందా? పర్ఫెక్ట్. సో నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్దాం, జాగ్రత్తగా వినండి. సో ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఇండియా స్టిల్ రెసిస్ట్స్ కమ్యూనిటీ స్ప్రెడ్ ట్యాగ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. వియర్డ్గా ఉంటుంది, హిలారియస్గా ఉంటుంది. వినండి, అసలు మన తాలూకా గవర్నెన్స్ సిస్టమ్ మనకి ఎంత ఘోరంగా ఉందో మీకు అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ని నేను జిఎస్ పేపర్ 2లో మనం రిలేట్ చేసుకుంటాము. అండ్ గవర్నెన్స్లో దీన్ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుందమ్మా. అండ్ హెల్త్లో కూడా దీన్ని మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 10 నుంచి సెలెక్ట్ చేసుకున్నానమ్మా. డీటెయిల్డ్గా వినండి, జాగ్రత్తగా మాట్లాడదాం. ఏం లేదమ్మా, మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో WHO ఏదైతే ఉంటుందో అది రీసెంట్గా ఒక రిపోర్ట్ అనేది డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఆ రిపోర్ట్లో ఏం చెప్పింది అంటే ఇండియా ఏదైతే ఉంటుందో మన భారతదేశం ఏదైతే ఉంటుందో దానిలో COVID-19 ఇన్ఫెక్షన్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నప్పటికీ ఏం పెరుగుతున్నాయి, COVID-19 ఇన్ఫెక్షన్స్ అనేవి విపరీతంగా కేస్ లోడ్ ఎవ్రీడే పెరుగుతుంది. హైయెస్ట్ ఆల్మోస్ట్ 4 lakhs కొత్త కేసెస్ ఏవైతే ఉన్నాయో కొత్త కేసెస్ టచ్ అవుతున్నప్పటికీ ఇండియా అనేది మన కంట్రీని నో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్గా ఉండాలని చెప్పి అనడం అనేది జరుగుతుంది. అంటే ఎలా లేబుల్ చేసుకుంటుంది అంటే మన తాలూకు కంట్రీని నో సిటీ, నో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్, ఇండియాలో ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో అది లేదు అని చెప్పి ఇండియా లేబులింగ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కోర్స్ మన తాలూకు అందరూ ఏం చెప్తున్నారు, ఇన్ని కేసులు పెరుగుతున్నాయంటే కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ తప్పకుండా ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇండియా అనేది ఏం చేస్తుంది, నో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేటటువంటి ఒక ట్యాగ్ అనేది తనకి తాను ఇచ్చుకుంటుందంట. India has opted for the lower, less serious classification called cluster of cases. ఇండియా అనేది కేవలం
ఏం చేస్తుంది, క్లస్టర్ ఆఫ్ కేసెస్ అనేటటువంటి క్లాసిఫికేషన్, అంటే లెస్ సీరియస్, లోవర్ అండ్ లెస్ సీరియస్ క్లాసిఫికేషనే తనకు తాను ఇచ్చుకోవడం అనేది జరుగుతుంది. ఏం లేదమ్మా, ఎందుకు అంటే గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్ అనేది గట్టిగా బయటపడుతుంది ఒకవేళ మీరు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఉంది అంటే. బికాజ్ మనకి చాలా వార్నింగ్స్ వచ్చినప్పటికీ, సైంటిస్ట్ నుంచి వచ్చినప్పటికీ వీఆర్ నాట్ ప్రిపేర్డ్. సో మనకు బికాజ్ నిన్న కూడా మనం ఏం మాట్లాడుకున్నాం, సరైనటువంటి గవర్నెన్స్ ఏదైతే ఉంటుందో గవర్నెన్స్లో లోపాలు, అండ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉంటుందో కోఆర్డినేషన్లో లోపాలు, దాంతోపాటు యాంటీ సైన్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, సైన్స్కి ఎగెనిస్ట్గా ఆలోచించేటటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో, దానివల్ల ఏం జరగడం అనేది జరిగింది, మనకి కేసెస్ ఏవైతే ఉన్నాయో కేసెస్ విపరీతంగా పెరగడం అనేది జరిగింది. కేసెస్ పెరుగుతున్నాయి కానీ అది కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ ఇండియాలో అవుతుందని చెప్పి మాత్రం గవర్నమెంట్ అనేది ఒప్పుకోవట్లేదని చెప్పడం అనేది జరుగుతుంది. ఈవెన్ మనకు చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కానీ, బ్రెజిల్ ఏదైతే ఉంటుందో బ్రెజిల్, దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్ కానీ, ఫ్రాన్స్ ఏదైతే ఉంటుందో ఫ్రాన్స్ కానీ, ఇవన్నీ వాళ్ళ కంట్రీస్ని కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవుతుందని చెప్పి ఇది చేయడం అనేది జరిగిందమ్మ. కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరుగుతుందని చెప్పి వాటి లేబుల్ చేసుకున్నాయి. బట్ ఇండియాలో రోజుకి 4 లక్షల కేసులు పెరుగుతున్నా ఇండియా ఇంకా కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ పెరుగుతుందని చెప్పి లేబుల్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే రెప్యుటేషన్, అర్థమైందా, ప్రైడ్, రెప్యుటేషన్ ఏదైతే ఉంటుందో రెప్యుటేషన్కి మనం చూడడం అనేది జరుగుతుంది. ఇండియాలో పరువు అనేటటువంటి కాన్సెప్ట్ ఉంటుంది, అదే సగం చాలా ఇబ్బంది పెడుతుంది చాలామందిని, రైట్. సో ఎప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అని ఇంతకీ దేన్ని అంటాం సార్ అంటే, లాస్ట్ 14 డేస్ ఏదైతే ఉంటుందో గడిచినటువంటి 14 రోజుల్లో వచ్చినటువంటి కొత్త కేసెస్ ఏవైతే ఉంటాయో ఆ కొత్త కేసెస్కి ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీతో, అంటే వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ చేయకపోయినా, అర్థమైందా, గత 14 రోజుల్లో ఏవైతే కేసెస్ వచ్చినాయో వాళ్ళు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ చేయకపోయినా మొదటిది, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ చేసిన వాళ్ళతో కలవకపోయినా, మీట్ అవ్వకుండానే వాళ్ళకు ఒకవేళ కోవిడ్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, అప్పుడు కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అనేది అవుతున్నట్టు అని అర్థం. ఏంటి, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ హ్యాపెన్స్ వెన్ న్యూ కేసెస్ ఇన్ ద లాస్ట్ 14 days కెనాట్ బి ట్రేస్డ్ టు దోస్ హూ హ్యావ్ అన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ వెన్ కేసెస్ కెనాట్ బి లింక్ టు ఏ స్పెసిఫిక్ క్లస్టర్. సో 14 రోజులు, గడిచిన 14 రోజుల్లో కొత్త కేసెస్ ఏవైతే వచ్చాయో కొత్త కేసు వచ్చిన వ్యక్తులకు ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ లేకపోయినా, లేకపోతే ఇంటర్నేషనల్ ట్రావెల్ హిస్టరీ ఉన్న వాళ్ళని మీట్ అవ్వకుండా, సో ఏ ప్రమేయం లేకుండా వాళ్ళకి పాజిటివ్ వచ్చిందనుకోండి, దాని అర్థం ఏంటి, కమ్యూనిటీలోనే ట్రాన్స్మిషన్ అవుతుంది అన్నట్టు, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులకు వచ్చేస్తున్నట్టు. సో ఇన్ని కేసెస్ పెరుగుతున్న ఇండియా స్టిల్ కంటిన్యూస్ టు బీ నో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ క్లాసిఫికేషన్లోనే ఉందంట, కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ అవుతుందని ఒప్పుకోవట్లేదంట. ఇది మనకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. అర్థమైందా, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇదమ్మా. సో ఇలాగే ప్రతి ఆర్టికల్ నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ మన FCRA గురించి, ఇజ్రాయెల్ ప్యాలెస్తీన్ గురించి, ఇవన్నీ ఎవరైతే సబ్స్క్రైబ్ అయ్యారో వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతుంది. మీరు కూడా చక్కగా జాయిన్ అవ్వచ్చమ్మా, చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, 10 విషయాల మీద మీకు చాలా గ్రిప్ ఉంటుంది. ట్రస్ట్ మీ, యూ విల్ బీ ద స్మార్టెస్ట్ పర్సన్ ఇన్ ద రూమ్. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్ని టచ్ చేస్తుంది, జోగ్రఫీని, హిస్టరీని, ఆర్ట్ అండ్ కల్చర్ని, ఎన్విరాన్మెంట్ని, దాంతోపాటు ఎకానమీని, దాంతోపాటు పాలిటీ ఏదైతే ఉంటుందో పాలిటీని సమగ్రంగా నేర్చుకుంటారు. నేను ఎప్పుడూ బ్యాక్గ్రౌండ్ నుంచి చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు మన తెలుగు భాషలో, మన అమ్మ భాషలో నేర్చుకుంటాం. ట్రస్ట్ మీ, జాయిన్ అవ్వండి హ్యాపీగా. ఇన్నిసార్లు చెప్తున్నాను, ఆలోచించండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉన్నటువంటి కోర్స్, ఓకేనా, రైట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మ. నా ఎక్స్ప్లెనేషన్ వస్తున్నట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. దాంతోపాటు ఎలా ఉందని కామెంట్ కూడా చేయండి. డౌట్స్ ఏమన్నా కామెంట్ చేయండి, అక్కడ నేను క్లారిఫై చేస్తాను. క్లియర్, పర్ఫెక్ట్. సో లెట్స్ కాల్ ఇట్ ఏ డే దెన్ అమ్మ. అయితే బాయ్.